అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ విజేతగా అవతరించడం క్రికెట్ చరిత్రలోని ఒక సువర్ణ అధ్యాయం. ఈ అద్భుత విజయం వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహ రచన, క్రమశిక్షణ ఎంతో ఉన్నాయని క్రీడా విశ్లేషకులు కొనియాడుతున్నారు. 2024లో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి గంభీర్ అనేక విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ మైదానంలో ఫలితాలతోనే వాటన్నింటికీ సమాధానం చెప్పారు. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఆయన నిర్మించిన టీం ఫస్ట్ సిద్ధాంతం భారత్ను అజేయ శక్తిగా మార్చింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని సోషల్ మీడియా వేదికగా స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ధోని, రోహిత్ శర్మ కలిసి ట్రోఫీని మైదానంలోకి తీసుకురావటం ఒక ఎమోషనల్ మూమెంట్గా నిలిచింది. విజయం ఖరారైన తర్వాత ధోని ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ, కోచ్ సాబ్, మీ ముఖంలో నవ్వు చాలా బాగుంటుంది, ఆ నవ్వు వెనుక ఉన్న తీవ్రత నిజంగా కిల్లర్ కాంబో అంటూ గంభీర్ను ప్రత్యేకంగా అభినందించారు. గతంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ సాగిన ప్రచారాలకు ఈ ఒక్క మెసేజ్తో ధోని చెక్ పెట్టారు. జస్ప్రీత్ బుమ్రాను ఒక అసాధారణ ఛాంపియన్గా అభివర్ణిస్తూ ఈ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ధోని పేర్కొన్నారు. ఇక మ్యాచ్ సాంకేతిక అంశాల పరంగా చూస్తే ఫైనల్లో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేయటం న్యూజిలాండ్ను కోలుకోలేని దెబ్బతీసింది. యువ సంచలనం అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్లు ఇషాన్ కిషాన్ మరియు సంజు శాంసన్ తమ అర్ధ శతకాలతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సంజు శాంసన్ ఈ టోర్నీలో కేవలం 5 మ్యాచ్ల్లోనే 321 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలవటం అతని కెరీర్లోని అత్యుత్తమ ఘట్టం. ఇక లక్ష్య ఛేదంలో న్యూజిలాండ్ జట్టు భారత బౌలింగ్ ధాటికి కేవలం 159 పరుగులకే కుప్పకూలిపోయింది. జస్ప్రీత్ బుమ్రా తన క్లాసిక్ బౌలింగ్తో 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా, అక్షర్ పటేల్ 3 వికెట్లతో కీలక సహకారం అందించారు. 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్ స్వదేశీ గడ్డపై ప్రపంచ కప్ అందుకోవాలన్న అభిమానుల చిరకాల వాంఛనను నెరవేర్చింది. ఈ గెలుపు కేవలం ఆటగాళ్లది మాత్రమే కాదు, గంభీర్ మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న నవ భారత క్రికెట్ జట్టు సత్తాకు నిదర్శనం. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే ముఖ్యమని గంభీర్ నమ్మిన సిద్ధాంతానికి ఈ ట్రోఫీ ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.